తమిళనాడులో టీవీకే పార్టీని స్థాపించిన అతి తక్కువ సమయంలోనే విజయ్ సంచలన విజయాన్ని సాధించడం విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య తమ నాయకులతోటి కార్యకర్తలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో వారు అంటారు, అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. ఈ అందరూ కూడా తనకి మెసేజ్లు పెడుతున్నారు. మనం కూడా ఒంటరిగా పోటీ చేస్తే చాలా అద్భుతంగా ఉండేది, అలాంటి తమిళనాడులో వచ్చిన విజయాన్ని మనం సాధించి ఉండేవాళ్ళము అని అంటూ చాలామంది చెప్తున్నారు. కానీ నేను 2019లో పోటీ చేసినప్పుడు మరి అన్ని చోట్ల ఓడిపోయాం కదా అన్నట్టు మాట్లాడారు ఆయన. అంటే ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోయాం అనే విషయాన్ని చెబుతూ ఒంటరిగా పోటీ చేయలేను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అయితే ఒంటరిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారు అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పరా. ఇక్కడ విజయ్కి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మధ్య చాలా తేడా ఉంది. టీవీకే పార్టీ పెట్టిన తర్వాత విజయ్ చాలా నిర్మోహమాటంగా ఏ పార్టీతోటి కూడా పొత్తు ఏర్పాటు చేసుకోలేదు కదా, కనీసం సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఎటువంటి సంబంధాలు కూడా లేవు. ఆయన ఒంటరిగా పోటీ చేద్దామని అనుకున్నారు. ఒంటరిగా పోటీ చేయడానికే మొదటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. అక్కడి ప్రభుత్వాలు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా, అటు కేంద్రం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా దానికి ఎదురొడ్డి నిలబడ్డాడు. అంతేకాదు తన మనసులు అనుకున్న వాళ్ళందరినీ కూడా, అంటే చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా ప్రాముఖ్యతనిచ్చాడు ఆయన. చివరికి తన దగ్గర పనిచేసి మానేసిన డ్రైవర్ కొడుక్కి కూడా ఆయన టికెట్ ఇవ్వగలిగాడు. అలాగే విజయ్ అభిమానుల సంఘ నాయకుడైన ఆనంద్కి కూడా టికెట్ ఇచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే తన నమ్ముకుని తన అభిమాన సంఘాలలో ఎవరికైనా సరే ఒక్కరికైనా సరే ఆయన టికెట్ ఇచ్చాడా? మొత్తం టికెట్లన్నీ కూడా 2019లో అమ్ముకున్నారనే అపవాదు బ్రహ్మాండంగా వచ్చింది. మొత్తం ఎవరికి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చాడు ఆయన. తన సొంతంగా పార్టీకి సంబంధించి కష్టపడిన వాళ్ళు ఎవరికైనా సరే పార్టీ టికెట్ దక్కిందా? లేదే. ఆ విషయాన్ని అనలైజ్ చేసుకోవడం మానేసి విజయ్ గెలిచాడంటే అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు అంటే అలాగా. విజయ్ ₹1 కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదు. ఏ అభ్యర్థికి కూడా ₹1 ఇవ్వలేదు. ఏ అభ్యర్థి నుంచి కూడా ₹1 తీసుకోలేదు. అందువల్లే కదా జయం ఎలా వరించిందంటే, పోనీ అక్కడ వేవ్ ఉందా అంటే తమిళనాడులో వేవ్ కూడా లేదు. 40 తమిళనాడులో ఉండే 40 జిల్లాలకు గాను 8 జిల్లాల్లో ఒక్క సీటు కూడా విజయ్కి రాలేదు. అంటే వేవ్ లేనట్టే కదా. అభ్యర్థుల్ని బట్టి, అంటే విజయ్ని చూసి ఎవరు ఓటేయలేదు, విజయ్ని చూశారు, అక్కడ ఉన్న అభ్యర్థిని కూడా చూశారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అభ్యర్థులను చూసి ఎవరు ఓటేయలేదు, అలాగ సెలెక్ట్ చేశాడు ఆయన. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడో వచ్చేసిన వాళ్ళు, వైసీపీ నుంచి వచ్చేసిన వాళ్ళు, ఎవరైతే బాగా డబ్బులు ఇచ్చారో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరికైనా ఒక్కరికైనా టికెట్ ఇచ్చాడా? ఇవ్వలా. మరి అందువల్లే ఆ ఓటమి ఎందుకు జరిగింది? ప్రజలు నమ్మలేదు పవన్ కళ్యాణ్ని. 2019లో నమ్మలేదు. ఎందువల్ల? అతను తెలుగుదేశం పార్టీ తాలూకా దత్తపుత్రుడు అని పేరు తెచ్చుకున్నాడు. కానీ విజయ్ ఎవరికి దత్తపుత్రుడు కాదు. ప్రజలనే నమ్ముకున్నాడు, ప్రజల మధ్యకి వెళ్ళాడు, ప్రజలు జైజైలు పెట్టారు. అవాళ 2019లో పవన్ కళ్యాణ్ నమ్మకపోవడం వల్ల, అంటే తను పోటీ చేసి ఓట్లు చీలిస్తే తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. అవాళ ఒంటరిగా దిగానని చెప్తున్నాడు కానీ ఒంటరిగా కాదు, ఒకరికి అమ్ముడిపోయి ఆయన వ్యవహరించడం వల్ల ప్రజలు నమ్మడం మానేశారు. పవన్ కళ్యాణ్ 137 స్థానాలకు పోటీ చేశాడు. అవాళ పోటీ చేస్తే ఒక్కటి ఆ వరప్రసాద్ అని ఆయన ఒక్కడు గెలిచాడు. 121 చోట్ల డిపాజిట్లు కోల్పోయాడు. 121 చోట్ల డిపాజిట్లు కోల్పోయాడు. 136 చోట్ల ఓడిపోయాడు ఆయన. ఇది ప్రజలు గ్రహించారు. తెలుగుదేశంతో ఒప్పందం చేసుకున్నాడు లోపాయికారిగా అన్నది ప్రజలు గ్రహించారు. అందుకనే ఎక్కడికక్కడ ఓడించారు. చివరికి పవన్ కళ్యాణ్ నిల్చున్న 2 చోట్ల కూడా ఓడిపోయాడు ఆయన. ఇంతకన్నా అవమానం ఏముంటుంది? ప్రజలను
ప్రజల్ని నమ్మించి మోసం చేద్దాం అనుకుంటే ఎవరు మోసం చేద్దాం అనుకుంటే వాళ్ళే మోసపోతారు, వాళ్ళే పోతారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ 2019లో పోయారు. సరే, తర్వాత అసలు రూపం బయటపడింది. తెలుగుదేశం పార్టీతో 2024లో ఒప్పందం చేసుకున్నారు, కలిశారు. ఈ గెలుపు కూడా అంటే ఇప్పుడు ఏమైంది, అప్పట్లో టికెట్లు అమ్ముకున్నారు, ఇప్పుడు ఏకంగా పార్టీనే అమ్మేశారు. అమ్మేసి తెలుగుదేశంతో పార్టీ కలిపి ఆయన చంద్రబాబు నాయుడు గారే ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారని అనౌన్స్ చేసేసి మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ పార్టీని కార్యకర్తలకి దూరం చేశారు. ఈవేళ జనసేనలో ఉన్న కార్యకర్త కూడా ఆనందంగా లేరు. ఆ కార్యకర్తలతో ముఖాముఖి లేదు. ఆ కార్యకర్తల నష్టాలు ఏంటో చూడట్లేదు. పార్టీని అసలు వదిలేశారు. నిజంగా చెప్పాలంటే ఎవరికి ఏ పోస్టులు లేవు, కష్టపడి పనిచేశారు, రక్తం వచ్చారు, పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఆ రోజున. మరి అలాంటి కార్యకర్తలు అందరూ ఇవాళ ఏమైపోయారు? వాళ్ళ గురించి మీరేం పట్టించుకున్నారు? విజయ్ అలా కాదే, తన దగ్గర కార్ డ్రైవర్గా చేసి మానేసిన వాళ్ళ కొడుక్కి ఇవాళ టికెట్ ఇచ్చాడు. అలాగే కీర్తన అనే అమ్మాయి, తెలుగు అమ్మాయి, ఆ అమ్మాయి ఎన్ని భాషలు మాట్లాడుతుంది? 4-5 భాషలు అనార్గలంగా మాట్లాడతారు. ఆవిడ తెలుగు అమ్మాయిని పిలిచి టికెట్ ఇచ్చి ఆమె గెలిచిన తర్వాత అత్యంత విలువైన పరిశ్రమల శాఖ మంత్రి పదవిని ఇచ్చారంటే మరి ఎంత నిస్వార్థంగా ఆయన పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కాపు సామాజిక వర్గాన్ని వాడుకొని గెలవాలని మీరు అనుకున్నారు. ఎంతమంది కాపుల్ని మీరు ఉద్ధరించారు చెప్పండి? ఎంతమంది కాపులు జనసేన పార్టీని నమ్ముకొని కోట్లాది రూపాయలు పోగొట్టుకొని ఎంతమంది నష్టపోయారో మీకు తెలుసా? ఈవేళ వీధిని బికారులా తిరుగుతున్నారు వాళ్ళంతా, డబ్బులంతా పోగొట్టుకొని. మరి కాపుల్ని మీరు మోసం చేస్తే ఎవరికి న్యాయం చేస్తారు మీరు? కాపులు అంత నమ్ముకున్నారే మిమ్మల్ని. ఒక ముఖ్యమంత్రి పదవి అయ్యే యోగ్యత కాపులకు ఉందంటే అది పవన్ కళ్యాణ్ అవ్వగలరు అనే ఆశతో ఎంతమంది కష్టపడి పనిచేశారు ఆ రోజున. మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చిందేంటి? వాళ్ళ వైపు ఒక్కసారి కన్నెత్తి చూసారా? ఎంతమంది దుర్భర పరిస్థితిలో ఉన్నారో మీరు ఆలోచించారా? కాపులు సర్వనాశనం అయిపోయారు, రాజ్యాధికారాన్ని కోల్పోయారు. భవిష్యత్తులో కూడా కాపులు చీఫ్ మినిస్టర్ అవ్వకుండా చేసే పరిస్థితిని క్రియేట్ చేశారు మీరు. ఆ రోజున చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ఏ విధంగా కాంగ్రెస్లో కలిసిపోయారు. ఈవేళ మీరు జనసేన పెట్టి బీజేపీలో కలిసిపోయారు. అంటే మీకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఎవరికో ఊరికం చేయడం కోసమే మీరు రాజకీయాలు చేస్తున్నట్టు కనబడుతుంది. ప్రజల పట్ల విశ్వాసం లేదు, ప్రజల పట్ల అభిమానం లేదు, మీ ఉపన్యాసాలకి చేతలకి సంబంధం లేదు. ఎన్నికల ముందు మీరు వాలంటీర్లందరికీ కూడా 5,000 కాదు 10,000 ఇస్తామని అనౌన్స్ చేశారు. మరి ఇవాళ ఏం చేశారు? వాలంటీర్లందరినీ తీసి పారేశారు. అయినా మీరు నోరెత్తి మాట్లాడట్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి రాకపోతే, ప్రైవేటైజేషన్ ఆపకపోతే నేను పార్లమెంట్లో ఒక్క పార్లమెంట్ సభ్యుని ఇస్తే పార్లమెంట్ మొత్తం దున్నేస్తానని చెప్పారు. మరి ఇవాళ ఇంతమంది పార్లమెంట్ సభ్యులు మీ వెనకాల ఉన్నారు, ఏం చేశారు? మీరు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు నిలబడాలి. మమ్మల్ని బావిలోకి నెట్టేసి మీరే తీసుకురంటే మేము చేయమమ్మా, మీరు కూడా రావాలి బయటికి. వైజాగ్ జిల్లాలో ఉన్న వాళ్ళకి మీకు ఎందుకు కోపం రాదు? స్టీల్ ప్లాంట్ పోతుంటే మీకు కాదా బాధ? మిగతా జిల్లాలు తెలంగాణతో సహా చనిపోయారే, మీకు ఎందుకు కోపం రావట్లా? మీరు ఒకసారి అందరికీ కూడా ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్లోనో మీరు చూసుకుని మీ ముఖాన్ని మీరు చూసుకోండి. మీరు అవాళ ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు? ప్రజలేమి గొర్రెలు కాదు, వారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు.